సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో విలేకరుల సమావేశంలో కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి మాట్లాడారు. గరడేపల్లి మండలం కాల్వపల్లి గ్రామ శివారులో గంజాయి విక్రయాలు జరుపుతున్న ముగ్గురిని పట్టుకున్నామని చెప్పారు. చిలుకూరు మండలం బేతవోలు గ్రామానికి వెళ్లి నిందితుల్లో ఒకరైన శ్రీకాంత్ను విచారించినట్లు డీఎస్పీ చెప్పారు. అతని నుండి 2 కేజీల 350 గ్రాములు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి నుండి గంజాయి, 2 సెల్ ఫోన్లు, పల్సర్ బైక్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించనున్నట్లు సిఐ చర్మానందరాజు ఎస్ఐ చెప్పారు. ఒక మోటార్ బైక్ను అదేవిధంగా సెల్ ఫోన్ కూడా చేయడం జరిగింది. వాళ్ళు ముగ్గురు కూడా ఈ బొల్లా బాలకృష్ణ అలియాస్ బాలు అని చెప్పేసి ఖమ్మం జిల్లా బోనకల్లు ముస్టికుంట గ్రామం, ప్రస్తుతం ఇక్కడ టీచర్స్ కాలనీలో హుజూర్ నగర్లో ఉంటుంది. అదేవిధంగా షేక్ నజీర్ 22 ఇయర్స్ ఉంటాడు. ఈ లాక్స్ రిపేరర్ హుజూర్ నగర్ పట్టణంలో పాత గోదాం బజార్. అదేవిధంగా కొప్పుల శ్రీకాంత్ 23 ఇయర్స్ గోవిందాపురం హుజూర్ నగర్. ముగ్గురు కలిసి అక్కడికి వెళ్ళడం జరిగింది. అలా ముగ్గురిని అక్కడ అదుపు తీసుకొని వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు ఈ బేతవులకు చెందిన గణపారపు శ్రీకాంత్ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి దాదాపు 2 కేజీల 2 కేజీల గంజాని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళందరి మీద కూడా పాత కేసులు కూడా మేము వెరిఫై చేస్తున్నాము. దానికి ఒకవేళ పాత కేసులన్నీ కూడా ఇప్పుడు చేస్తే మేము నిబంధనల మేరకు ఆర్గనైజింగ్ క్రైమ్ కింద కూడా ఎవరైతే అయితే వాళ్ళని వెళ్తాము. వీళ్ళందరినీ కూడా హుజూర్ నగర్ సిఐ చర్మానందరాజు అండ్ ఎస్ఐ నరేష్ ఆధ్వర్యంలో ఇప్పుడు కోర్టు ముందు హాజరుపరిచి తదుపరి న్యాయపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ గంజాయి సేవించే వారికి, అమ్మకం జరిపే వారికి మరొక మారు కఠినంగా హెచ్చరిస్తున్నాం. కఠినాతి కఠినంగా పునాది ఇళ్లతో పెకిలిస్తాము. ఇందులో ఏదైతే ఈ వ్యాపారాల ద్వారా సంపాదించిన ఆస్తులు ఉంటే వాటిని కూడా జప్తుకి వెళ్తున్నాము ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో. సో దయచేసి మీరు చేసిన పనులు మీ కుటుంబ సభ్యులు తలదించుకునే విధంగా చేయొద్దు. మీ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. నేను తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, చదువుకునే పిల్లలకు విచ్చలవిడిగా డబ్బులు ఇవ్వడము, వాళ్ళు ఏం చేస్తున్నారో గమనించకపోవడము, అవసరం ఉన్నా లేకపోయినా మోటార్ బైకులు ఇవ్వడము, కొద్దిగా వాళ్ళ ప్రవర్తనని, వాళ్ళ యొక్క ఆర్థిక వనరులను పర్యవేక్షించకపోతే మీరు బాధ్యతమైన తల్లిదండ్రులుగా, బాధ్యతమైన పౌరులుగా ఈ సమాజంలో ఉండజాలరు. దయచేసి ఏ వ్యక్తికైనా క్రమశిక్షణ అనేది కుటుంబం నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇది ఒక పోలీసులో, లేకపోతే ఒక యాంటీ నార్కోటిక్ బ్యూరోనో, లేకపోతే డాక్టర్లు, లేకపోతే ప్రభుత్వమో కాదు. ఇందులో అందరూ సమిష్టి భాగస్వామ్యం కావాలి. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో దొంగలు రెచ్చిపోయారు.